హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గ్రేసీ. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నిన్న స్పెషల్ ఏంటంటే, నిన్న మా అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసాం అనమాట. సో మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? స్టే ట్యూన్ అండి. నెక్స్ట్ ఇవ్వండి, మ్యారేజ్ డే కపుల్స్ అన్నమాట. మా మమ్మీ డాడీ. నిన్న మేము చెల్లి నేను కేక్ తయారు చేసాం అన్నమాట. యాక్చువల్లీ నేను చేయలేదు, మా చెల్లి చేసింది. సో కేక్ కటింగ్ కోసం స్టార్టింగ్ లో అమ్మమ్మ ప్రేయర్ చేసింది. నెక్స్ట్ వీడియో కాల్లో మా అన్నయ్య ఇంకా మామయ్య వాళ్ళు ఉన్నారనమాట. వీడియో కాల్ చూపిస్తున్నారు. బట్ మా అన్నయ్యని మేము చాలా మిస్ అవుతున్నామండి. ఒక్కరోజు ముందే వెళ్ళిపోయాడు అనమాట హైదరాబాదు. డ్యూటీకి లేట్ అవుతుందని యాక్చువల్లీ అక్కడ వర్క్ చేస్తున్నాడు కదా. సో వెళ్ళిపోయాడు అనమాట. చాలా ఫీల్ అయ్యాము. అన్నయ్య లేడు, అన్నయ్య కూడా ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఎనీవేస్ అన్నయ్య, వి మిస్ యూ. నెక్స్ట్ టైం అందరం కలిసి ఉందాం. అలాగా కేక్ కటింగ్ అయిపోయాక మేము నెక్స్ట్ గాజువాక వెళ్ళామండి. మా అన్నయ్య ఏమో సజెస్ట్ చేశారనమాట. మావ మావ మండి బిర్యానీ బాగుంటది, ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. సో మేము కూడా అనుకోకుండా చెల్లి డ్యూటీ నుంచి రాగానే సడన్ గా అన్ని అయిపోయాయి అనమాట. సడన్ ప్లానింగ్ అనమాట. మేము మామయ్య వాళ్ళు కూడా పిలిచాము. కేక్ కటింగ్ అంతా అయిపోయాక మేము వెళ్ళాం అనమాట. ఇవన్నీ నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయాక చెల్లికి పెడుతున్నారు. నెక్స్ట్ నేను కూడా వెళ్ళాను, అమ్మ నాన్నకి కేక్ పెట్టడానికి వెళ్ళాను. తను వీడియో కాల్లో చూపిస్తున్న మామయ్యకి అన్నయ్యకి. వాళ్ళు రాలేదన్నమాట, వాళ్ళు అటు నుంచి అటు వస్తారని చెప్పారు. అక్కడ మీట్ అవుతా ఉన్నారు. మా మామయ్యకి ఒకటే అండి, మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మా గురించి ఎవరు ఎన్ని చెడుగా మాట్లాడుకున్నా సరే మేము ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని మేము డిసైడ్ అయ్యామన్నమాట. డిసైడ్ అవ్వడం కాదు, మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే. మా గురించి ఎన్నో మాటలు ఎంతో మంది మా గురించి చెడుగా అనుకుంటూ ఉన్నారు. అయినా కూడా దేవుడు మమ్మల్ని ఇంత హ్యాపీగా నడిపిస్తూ ఉన్నాడు. ఇదంతా అయిపోయిందండి. అయిపోయాక నేను ఆటో బుక్ చేశానండి. ఆటో బుక్ చేసాక ఆటో వచ్చింది. ఆటో ఎక్కాము. ఇంకా మా నైట్ టైం కదండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో 7 o'clock అలాగా మేము గాజువాకకి స్టార్ట్ అయ్యామన్నమాట. గాజువాక ట్రాఫిక్ వల్ల కొంచెం సిగ్నల్ పడింది, స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ నెక్స్ట్ గాజువాక్ లో మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా కలుస్తారనమాట. మామయ్య అంటే వీడియో తీసి మమ్మల్ని కూడా తీయండి అని చెప్పేది. సో అలాగా వీడియో తీసి ఇంకా అలా నిన్నటి రోజు అలాగా గడిచిందనమాట మాకు. చూద్దాం, మా అన్నయ్య చెప్పిన మావ మండి బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు చెప్తామండి ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక. ఇదిగోండి, ఇక్కడ శీలానగర్లో మాకు డిమార్ట్ కట్టారండి. ఇక్కడ కొత్తగా కానీ పెద్ద డిమార్ట్ ఒకటి శ్రీనగర్లో ఉంది. నెక్స్ట్ మన శీలానగర్లో కూడా కట్టారు డిమార్ట్. దగ్గరలో ఉన్నామండి గాజువాకి. ఫ్యామిలీతో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉండదండి. ఎంతైనా ఫ్యామిలీ ఎప్పుడో ఒకసారి అలా కలుస్తామన్నమాట. కలిసి అలాగా ఏదో ఒకటి. ఇవ్వండి, గాజువాక వచ్చేసామండి. ఇక్కడ ఆటో స్లో అవుతుంది. ఆటో దిగేసాక అలాగ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. దీన్ని ఓల్డ్ గాజువాక అంటారండి. ఆటో దిగేసామండి, వెళ్తున్నారు. అమ్మ చెల్లి నడుస్తూ ఉన్నారు. అటు రోడ్ క్రాస్ చేయాలన్నమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నైట్ టైం కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మేమైతే ఇక్కడ వచ్చేసాము. నెక్స్ట్ మా చిన్నత్త వాళ్ళ బాబు కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఇంకా ముగ్గురు రావాలి. మావయ్య ఏమో ఇద్దరిని బండి మీద డ్రాప్ చేస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వచ్చాక అందరం కలిసి వెళ్ళొచ్చు అని అక్కడ వెయిట్ చేసామన్నమాట. మా చిన్నోడిని ఎంత పిలిచానో పలకలే, లాస్ట్ పలికారు అనమాట. ఇదిగోండి మావ మండి బిర్యానీ అనమాట.
అదిగోండి పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాక లోపల అంబిషన్ ఎలా ఉంటుందో అక్కడ అన్ని మొత్తం లైటింగ్స్ అవన్నీ ఎలా ఉంటాయో చూపిస్తానండి. ఇవ్వండి వచ్చేసారండి అమ్మమ్మ, మావయ్య, చిన్న తల్లి, మా చిన్న తల్లి, మావయ్యల పాప. మా అమ్మాయి అంటుంది క్లిప్లు ఏంటి అన్ని పెట్టేసుకున్నాం అని అడుగుతుంది దానికి. సో అలా అలా అంటే దాన్ని ఎంత పిలుస్తున్నా పలకలేదు అనమాట. చింతల్లి చింతల్లి అని పిలుస్తున్నా చూడలేదు, అది ఇటు సైడ్ చూస్తుంది. ఇప్పుడు చూసింది. ఇంకా మేము ఇంకా అక్కడ మా కొంచెం అందరం మీట్ అయ్యాక అలా వెళ్తున్నామండి. ఇంకా మా వర్రాలని అక్కడ ఆగిపోయింది. నేను మా చింతలు వెళ్తూ ఉన్నాము. ఇదేనండి మామ మండి. లోపల వెళ్ళాక చూపిస్తాను అంబిషన్ ఎలా ఉందో లోపల మీకు మొత్తం చూపిస్తాను చూడండి. స్టెప్స్ ఎక్కి ఉన్నది. లోపల ఎలా ఉంటుంది చూపిస్తాను. లోపలికి చాలా స్టార్టింగ్ మామ మండి. లోపల లైటింగ్స్ తో ఉందండి చూడండి. ఇది కేరళ స్టైల్ అనమాట. కథక్ కేరళ వాళ్ళు కథక్ చేస్తారు కదా, అదంతా అనమాట. హాఫ్ మూన్ ఉందండి. ఇదిగోండి మామ మండి. చాలా బాగుందండి లోపలైతే. అమేజింగ్ చాలా బాగుంది. లైటింగ్ సిస్టము యొక్క ఆర్ట్ అని చాలా చాలా బాగుందండి. మాకైతే చాలా నచ్చింది. ఇవ్వండి లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఎవరెక్కడ కూర్చోవాలో అదేనా డిస్కస్ చేసుకుంటున్నారు. నేను మా చెల్లిని ఏదో అందాక ఆఫ్ చేయని ఉన్నాను. చూడండి నెక్స్ట్ మామయ్య కూడా ఒక కేక్ తీసుకొని వచ్చేసారండి. మేము వద్దని అప్పుడే చెప్పాము, ఆల్రెడీ కేక్ కట్ చేసాము వద్దులేండి అని చెప్పేసి. అంటే పర్లేదులేండి, వాళ్ళ పిల్లలు ఊరుకోరు అనమాట. కేక్ పట్టుకెళ్దాం అని చెప్పేస్తూ ఉంటారు. సో కేక్ తీసుకొని వచ్చారు, కట్ చేసాం. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టామండి. అది వచ్చేలోపు కేక్ కట్ చేసాం అన్నమాట. కొన్ని కబుర్లు చెప్పుకొని ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి ఇలాగా ఫ్యామిలీ కలుస్తామండి. అప్పుడప్పుడు ఫ్యామిలీతో ట్రిప్ వేస్తూ ఉంటే బాగుంటుంది. మరి చక్కగా కబుర్లు చెప్పుకొని ఇక్కడ దగ్గర చూద్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటానండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మా చిన్నత్త అండి అక్కడ కూర్చుంది. మా అమ్మమ్మ, మామయ్య అంటున్నాడు ఫోటో తీయండి అంటున్నాడు. మామయ్య అయితే ఇలా గడిచిందండి. వచ్చింది చెల్లేమో కేక్ లోపల పెడుతూ ఉంది. ఫుడ్ ఇంకా రాలేదని మేము టైం పాస్ చేస్తున్నాం అనమాట. ఫుడ్ అయితే వచ్చాక మేము తిన్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్, సపోర్ట్ మీ.